సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది. లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం, లేదా సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటాం, కొన్ని మల్టీఫ్యాక్టోరియల్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఇవన్నీ ఏంటి అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు ఫిమేల్ మేల్. సో ఆడవారికి యూజువలీ మనకి 46XX క్రోమోజోమ్స్ ఉంటాయి, అలాగే మగవారికి 46XY ఉంటుందన్నమాట. సో ఈ క్రోమోజోమ్స్లో కొన్నిసార్లు ఏమవుతుంది, క్రోమోజోమ్స్ అనేటివి అధికంగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి డిఫరెంట్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ మనకి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ప్రాబ్లం వల్ల మనకి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఇవి చాలా డేంజరస్. అంటే లైక్ మనకి సర్వైవల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. సో కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, డెలివరీ తర్వాత బేబీ నడవట్లేదు, బేబీ మెంటల్ స్టేటస్ అనేది చాలా తక్కువ ఉంది, సో స్కూల్కి వెళ్ళట్లేదు, ఇవన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే, బికాజ్ ఆఫ్ లైక్ డౌన్ సిండ్రోమ్ వల్ల మనకి వచ్చే సమస్యలు అనమాట. సో ఇలాంటివి మనం ముందే డిటెక్ట్ చేసినట్టయితే యూజువల్లీ మనకు పేరెంట్స్ కౌన్సిల్ చేసి మనం ప్రెగ్నెన్సీని లైక్ టర్మినేట్ చేసుకోవాల్సిన అని కౌన్సిల్ చేస్తూ ఉంటాం.